అందరికీ నమస్కారం. నేను విజయ్ మాట్లాడుతున్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్లలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం పేరు హైకోర్టు లేదా మరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. మనందరికీ తెలుసు, భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. దాని తర్వాత స్థానాన్ని హైకోర్టు ఆక్రమిస్తుంది. దీని కింద ఇంకా రాష్ట్రంలో జిల్లా కోర్టులు, ఇంకా ఇతర మరి న్యాయస్థానాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే మరి భారత రాజ్యాంగంలో 6వ భాగంలో 214 నుండి 231 వరకు గల అధికరణలు మరి ఈ హైకోర్టు గురించి తెలియజేస్తాయి. ఈ భారత రాజ్యాంగంలో 1956లో చేయబడిన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక హైకోర్టు 2 అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఉమ్మడిగా పనిచేయవచ్చు. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇటువంటి సౌకర్యం లేదు. కానీ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇటువంటి ఒక కొత్త నియమాన్ని చేర్చడం జరిగిందనమాట. ఇక మరి ఈ ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు పనిచేస్తూ ఉన్నాయి. 2019 జనవరిలో మరి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు మరి 2019లో ఆంధ్రప్రదేశ్కి విభజితమైన ఆంధ్రప్రదేశ్కి 2019 జనవరి 1 నుంచి కొత్త హైకోర్టు మరి ప్రారంభించుకోవడం జరిగింది అక్కడ. సో దీంతో మొత్తం 25 హైకోర్టులు ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్నాయి అన్నమాట. తర్వాత మరి ఇంకా మనం హైకోర్టు నిర్మాణం గురించి తెలుసుకుందాం. మరి హైకోర్టులో ఎంతమంది, ఇప్పుడు మనకు సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగంలో తర్వాత భారత రాజ్యాంగం కావచ్చు, దాని తర్వాత చేయబడిన చట్టాలతో ప్రకారం కావచ్చు, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తితో కలిపి 34 మంది మరి ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఉన్నారు. కానీ మరి ఇప్పుడు అలా రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు అటువంటి ఒక నిర్దిష్టమైన న్యాయమూర్తుల సంఖ్య అనేది లేదు. రాష్ట్రపతి అవసరమైతే మరి న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ఆయా పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటుందని మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత అలాగే న్యాయమూర్తుల నియామకం గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు, మరి రాష్ట్రపతి, మన భారత రాష్ట్రపతి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తూ ఉంటారన్నమాట. మరి మీకు రెండవ జడ్జెస్ కేసుగా పిలిచే 1997 కేసులో మరి అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఒక తీర్పు ఏంటంటే, ఖచ్చితంగా రాష్ట్రపతి ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవలసి ఉంటుంది న్యాయమూర్తుల నియామకంలో అని ఒకటి చెప్పడం జరిగింది. ఇది 1998 3వ జడ్జెస్ కేసుకి వచ్చేసరికి అలా కాదు, కనీసం ఒక ప్రధాన న్యాయమూర్తి, 2 న్యాయమూర్తుల నువ్వు సంప్రదించవలసి ఉంటుంది, సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించవలసింది ఒక న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం మనకు తెలుసు కలేజియం ఏర్పాటు చేసింది. కలేజియం ప్రకారమే ఇప్పుడు మరి ఈ యొక్క పరిస్థితి అనేది కొనసాగుతోంది. కలేజియం ప్రకారమే మరి రాష్ట్రపతి కలేజియం యొక్క సలహాను పాటించి హైకోర్టులో న్యాయమూర్తులను నియమించడం జరుగుతోంది అన్నమాట. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే న్యాయమూర్తుల అర్హతలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏ విధమైన అర్హతలు ఉన్నాయో హైకోర్టు న్యాయమూర్తులకు కూడా, హైకోర్టు న్యాయమూర్తిగా మరి నియమింపబడడానికి దే షుడ్ హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్స్ టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జెస్ ఇన్ ది హైకోర్ట్. సో నెంబర్ 1, ఈ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి. అతను భారభూగంలో 10 సంవత్సరాలు ఎక్కడైనా సరే జుడిషియల్ సర్వీస్ చేసి ఉండాలి. ఓకే. తర్వాత 3వది, లేదా హైకోర్టు లేదా
లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులో అయినా సరే న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ అర్హతలను కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతల విషయంలో న్యాయ కోవిదులై ఉండాలని ఒక నియమం ఎక్స్ట్రా ఉండేది. కానీ హైకోర్టు విషయానికి వస్తే అటువంటి నియమం మనకి రాజ్యాంగంలో కనిపించదు అనమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడితే ప్రమాణ స్వీకారం. మరి హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో వీరు నియమించేది రాష్ట్రపతి అయినా ప్రమాణ స్వీకారం మాత్రం రాష్ట్ర గవర్నర్ సమక్షంలో చేయవలసి ఉంటుంది. ఆ విధంగా వీరు శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సమర్థిస్తానని, అలాగే తన పదవి బాధ్యతలను ఎటువంటి రాగద్వేషాలు, పక్షపాతము, భయము లేకుండా సరైన పద్ధతిలో విజ్ఞానము, వివేకంతో నిర్వహిస్తానని సరైన పద్ధతిలో విజ్ఞానము, జ్ఞానంతో మరి నిర్వహిస్తానని, రాజ్యాంగం మరియు శాసనాలను సమర్థిస్తానని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఇతర న్యాయమూర్తులు కావచ్చు. తర్వాత న్యాయమూర్తుల పదవీ కాలాన్ని చూసుకుంటే న్యాయమూర్తులకు నిర్దిష్టమైన పదవీ కాలం అంటూ ఏమీ లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా అటువంటి అంశాలను పేర్కొనడం జరగలేదు. కానీ మనం అనేక విషయాలను పరిశీలిస్తే, భారత రాజ్యాంగాన్ని కూడా పరిశీలిస్తే 62 సంవత్సరాలు వచ్చేంత వరకు హైకోర్టులో అతను న్యాయమూర్తి పదవిని, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఇతర న్యాయమూర్తులు కావచ్చు, పదవిని కలిగి ఉంటారు 62 సంవత్సరాల వరకు వచ్చేంత వరకు. ఇది సుప్రీంకోర్టు అయితే 65 సంవత్సరాలు, హైకోర్టు అయితే 62 సంవత్సరాలు. తర్వాత ఎప్పుడైనా ఏదైనా తన వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఇంకా అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, తన రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని ఇచ్చి తన యొక్క రాజీనామాను తెలియజేయవచ్చు. అంటే రాజీనామా పత్రాన్ని ఇచ్చి కూడా పదవి ముగియక ముందే ఆయన మరి రాజీనామా చేయవచ్చు. తర్వాత అలాగే పార్లమెంట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆయనని తొలగించవచ్చు పదవి నుండి. అది ఏ విధంగా ఏ సందర్భంలో అనేది మనం త్వరలోనే చర్చించుకోబోతున్నాము. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఎంపికైనప్పుడు, లేదా వేరే ఒక హైకోర్టు నుండి ఇంకో హైకోర్టుకి బదిలీ అయినప్పుడు తన యొక్క పదవికి ఆయన రాజీనామా చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా పదవి అనేది ఆయన పదవీ కాలం గురించి మనం కొన్ని అంశాలను మాట్లాడుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తొలగింపు గురించి మాట్లాడుకుందాం. నిరూపించబడిన దుర్వర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటులో కనుక ఈ రెండిట్లో ఏదైనా నిరూపించబడితే పార్లమెంట్ చేత రాష్ట్రపతి ఆయనని ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కావచ్చు, న్యాయమూర్తిని కావచ్చు తొలగింపజేస్తాడు. అయితే 1968 సంవత్సరంలో చేపట్టిన ఒక చట్టం ద్వారా మరి న్యాయమూర్తులను ఏ విధంగా తొలగింపజేయాలో అనేది చర్చించబడింది. దాని ప్రకారం ఏంటంటే ముందుగా పార్లమెంట్ రాజ్యసభలో అయితే 50 మంది, లోక్సభలో అయితే 100 మంది మరి ఒక న్యాయమూర్తిపై ఉన్న అభిశంసన తీర్మానాన్ని మద్దతు ప్రకటించవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రకటించిన తర్వాత లోక్సభ స్పీకర్ కావచ్చు, రాజ్యసభ చైర్మన్ కావచ్చు, దానిని స్వీకరించవచ్చు, దాన్ని స్వీకరించకపోవచ్చు. అది వారి ఇష్టం మీద ఉంటుంది. ఒకవేళ కనుక వారు స్వీకరించినట్లయితే వారు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరుగుతుంది. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు తర్వాత హైకోర్టు యొక్క ఒక ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఇతర న్యాయమూర్తులతో కలిపి ఒక కమిటీని వేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా కమిటీని వేసిన తర్వాత ఏమవుతుందంటే న్యాయ కోవిదుల్ని కూడా నియమించుకోవచ్చు ఆ కమిటీలో. ఆ కమిటీ ఒకవేళ అవును ఇది కరెక్టే, ఈ దుర్వర్తన కావచ్చు, అసమర్థత కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా నిరూపించింది అనుకోండి కమిటీ, అప్పుడు పార్లమెంట్ లో ఏదో ఒక సభలో అవిశ్వాసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో పార్లమెంట్ లోని ఉభయ సభలు మరి ఆ యొక్క తీర్మానాన్ని 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించినట్లయితే రాష్ట్రపతి ఆయనని
మరి ఆ యొక్క ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. ఇది చాలా కఠినతరమైనది. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితి రాలేదు. ఏ న్యాయమూర్తిని తొలగించడం జరగలేదన్నమాట. తర్వాత ఇక జీతవత్యాల గురించి మాట్లాడుకుంటే మరి 2,50,000 రూపాయలు ప్రధాన న్యాయమూర్తికి, 2,25,000 రూపాయలు ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తులకు చెల్లించడం జరుగుతుందన్నమాట. ఇది భారత సంచిత నిధి నుండి చెల్లించబడుతుంది. తర్వాత ఇదే కాకుండా సత్కార భత్యం, ఉచిత నివాసం, వైద్యం, కారు, ఇవన్నీ కూడా వీరికి, టెలిఫోన్ సౌకర్యాలు కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళు పదవీ విరమణ పొందిన తర్వాత వీరి యొక్క బేసిక్ లో 50% పెన్షన్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వీరికి మరి జీతభత్యాలు కూడా ఇవ్వడం మనము గమనించవచ్చు. అంటే టైం టు టైం పార్లమెంట్ వీరి యొక్క జీతభత్యాలను పెంచుతూ ఉంటుందన్నమాట. తర్వాత న్యాయమూర్తుల బదిలీ, ఇది సుప్రీంకోర్టులో మనం చూడంగానే హైకోర్టులో చూస్తాం. అదేంటంటే హైకోర్టులో ఒక న్యాయమూర్తిని బదిలీ చేయాలి అంటే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఉంటుంది. అదేంటి అంటే ఏ న్యాయమూర్తిని కూడా అసాధారణ పరిస్థితుల్లో ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా వాళ్ళని బదిలీ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక ఇతరత్ర కారణాల చేత వారిని బదిలీ చేయకూడదు. అది తర్వాత నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉన్న కలేజియం యొక్క సలహా సంప్రదింపుల ప్రకారమే వీరిని ట్రాన్స్ఫర్ చేయాలి. దాంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఏ కోర్టు నుండి ఒక న్యాయమూర్తిని బదిలీ చేస్తున్నారో ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఏ హైకోర్టుకు అతన్ని బదిలీ చేస్తున్నారో అతను లేక ఆమెను బదిలీ చేస్తారో ఆ హైకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా. సో వీరు రాష్ట్రపతి ఈ విధంగా చేయవచ్చు, అంటే రాష్ట్రపతి ఈ విధంగా చేయొచ్చు, కానీ రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విధంగా వీళ్ళందరినీ కూడా సంప్రదించవలసి ఉంటుంది అనమాట రాష్ట్రపతి. తర్వాత ఇక తాత్కాలికమైన ఎలా అయితే సుప్రీంకోర్టులో నియమించుకోవచ్చు, అలాగే మరి హైకోర్టులో కూడా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. అయితే హైకోర్టు ఎప్పుడు మరి ఈ విధంగా చేస్తారు మనం అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఈ విధంగా హైకోర్టు న్యాయమూర్తులను మరి తాత్కాలికంగా మరి ఏ కారణాల చేత నియమిస్తారు అంటే, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి ఖాళీగా ఉన్నప్పుడు, లేదా తాత్కాలికంగా కొంతకాలము ప్రధాన న్యాయమూర్తి హాజరు కానప్పుడు, తన విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి తాత్కాలికంగా నియమించబడతాడనమాట ప్రధాన న్యాయమూర్తి. అయితే ఈయనకి న్యాయమూర్తికి ఉండవలసిన లక్షణాల అర్హతలన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అవన్నీ ఉంటేనే అలాంటి వారిని మాత్రమే రాష్ట్రపతి తాత్కాలికంగా ఈ ప్రధాన న్యాయమూర్తులుగా నియమించడం జరుగుతుంది. అప్పుడు అన్ని అధికారాలు ఆ పదవిలో ఉన్నంత కాలం ఆ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దక్కుతాయి. తర్వాత అలాగే అదనపు న్యాయమూర్తులను కూడా నియమించే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీరు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం, ఎందుకంటే తాత్కాలికం అంటున్నాం మనం, అదనపుగా అంటే అడిషనల్, ఆల్రెడీ ఎంత కావాలో రాష్ట్రపతి నిర్ధారిస్తాడు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఈ కింది సందర్భాలలో అదనపు న్యాయమూర్తులను నియమిస్తారు కాబట్టి వారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండవలసి వస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ వారు పదవిలో ఉండకూడదు. హైకోర్టులో తాత్కాలికంగా సంఖ్య పెరిగిందనుకోండి, అప్పుడు కావచ్చు. హైకోర్టులో నిలువలో ఉన్న కేసులే ఇంకా పెండింగ్ లో ఉన్న కేసెస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు కావచ్చు. అదే విధంగా ఒక హైకోర్టు యొక్క న్యాయమూర్తి
తన యొక్క పదవిని సరిగ్గా అంటే నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, తన యొక్క పదవి ఆరోగ్య కారణాలు కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వ్యక్తిగత కారణాలు. అప్పుడు న్యాయమూర్తి, నేను ప్రధాన న్యాయమూర్తి గురించి మాట్లాడటం లేదు, న్యాయమూర్తి కనుక ఆ విధంగా తన పదవిని నిర్వర్తించే పొజిషన్ లో లేనప్పుడు, అలాగే ఒక హైకోర్టులో ఉన్న న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలికంగా నియమించబడినప్పుడు, ఇందాక కూడా చెప్తున్నాం కదా, తాత్కాలికంగా కూడా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడచ్చు అని. అలాంటి సమయాల్లో కూడా తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమించబడినప్పుడు ఇలాంటి 4 సందర్భాలలో తాత్కాలికంగా అయిన న్యాయమూర్తులను నియమించుకోవచ్చు. వారి పదవీ కాలము 2 సంవత్సరాలే ఉంటుంది. అలాగే పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు అయితే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రధాన న్యాయమూర్తి, ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ యొక్క ఒక పదవీ విరమణ పొందిన యొక్క న్యాయమూర్తులను తాత్కాలికంగా న్యాయమూర్తులుగా నియమించడం జరుగుతుంది. అయితే దీనికి 2 అంశాలు ముఖ్యం. ఒకటి రాష్ట్రపతి సమ్మతి, పూర్వానుమతి, తర్వాత నియమించబడే ఎవరినైతే నియమిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క అనుమతి, 2 కూడా అవసరం. ఆ విధంగా నియమించబడిన వారు న్యాయమూర్తులుగా ఉండే అర్హతలను, అంటే ఆ అధికారాలను కలిగి ఉంటారు. వారికి ఎంత జీతం ఇవ్వాలనేది రాష్ట్రపతిని నిర్ణయిస్తాడు. అటువంటి పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులను కనుక తాత్కాలికంగా నియమిస్తే ఇక వారు మాత్రం శాశ్వతంగా ఉండరు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వారు కేవలం తాత్కాలిక న్యాయమూర్తులు మాత్రమే పదవీ విరమణ పొందిన వారిని మళ్ళీ నియమిస్తే. తర్వాత ఇక మనం మాట్లాడుకోవాల్సింది అధికారాలు, విధులు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే అధికారాలు, విధులు. అయితే ప్రాథమిక అధికార పరిధి, మొదటిది ప్రాథమిక అధికార పరిధి, 2 రిట్ అధికార పరిధి, అప్పీళ్ల అధికార పరిధి, అలాగే పర్యవేక్షణ అధికార పరిధి, దిగువ న్యాయస్థానాల పట్ల నియంత్రణ, కోర్ట్ ఆఫ్ రికార్డ్ మరియు న్యాయ సమీక్ష అధికారం. ఈ అధికారాలన్నింటినీ గురించి ఇప్పుడు మనము కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. తర్వాత ప్రాథమిక అధికార పరిధి అంటే దీంట్లో ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, ప్రాథమిక అధికారము అంటే అప్పీళ్లు చేయకుండానే డైరెక్ట్ గా మరి వీరు ఎవరైనా ఈ యొక్క హైకోర్టులో తమ కేసులను దాఖలు చేయవచ్చు అన్నమాట. దీన్ని అప్పీల్ లేకుండా చేసే, అంటే ఏ సందర్భాలలో ఈ విధంగా చేయవచ్చు, ఏ సందర్భాలలో హైకోర్టుకు ఇటువంటి అధికారాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. నౌకాదళం, మరణ శాసనం, కంపెనీ చట్టాలు, వివాహము, విడాకులు, తర్వాత నౌకా శాసనం కావచ్చు, నౌకాదళం, కోర్టు ధిక్కార నేరము, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించి డైరెక్ట్ గా మరి హైకోర్టులోనే కేసు వేసుకోవచ్చు. తర్వాత పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల వివాదాలలో కూడా మరి ఈ అధికారాన్ని, ప్రాథమిక విచారణ అధికారాన్ని హైకోర్టు కలిగి ఉంటాయి. రెవెన్యూ వసూళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, రెవెన్యూ చట్టాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క పరిధిలోకే వస్తాయి అన్నమాట. అలాగే పౌరుల ప్రాథమిక హక్కుల అమలు, ఇది కూడా ప్రాథమిక పరిధిలోకే వస్తుంది అన్నమాట. అలాగే దిగువ న్యాయస్థానాలలో ఏవైనా కేసులు రాజ్యాంగబద్ధమైనవి ఉన్నట్లయితే ఆ రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశాలను గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాథమిక పరిధిలోకే మరి వస్తాయి అన్నమాట. అయితే ఈ విధంగా హైకోర్టులకు ప్రాథమిక అంటే పరిధి, అంటే ఆ అప్పీల్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆ కోర్టులో మరి కేసులను వేయవచ్చు అన్నమాట. ఇవి ఆ పైన చెప్పిన సందర్భాలలో. ఇక రెండోది రిట్లను జారీ చేసే అధికారం. మరి రిట్లు అనగానే ఆజ్ఞలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రిట్లు అంటే ఆజ్ఞలు. మరి ఏమేమి ఆజ్ఞలు ఉంటాయి అంటే హెవియస్ కార్పస్, మాండమస్, సర్సియోరీ, ప్రొహిబిషన్, కోవారంటో, ఇలాంటి రిట్లను జారీ చేసి మరి ఈ యొక్క ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. నిజం చెప్పాలంటే హైకోర్టులకు ఉన్న రిట్ల
అధికారము రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కన్నా విస్తృతమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించి మాత్రమే రిట్లను జారీ చేస్తుంది. కానీ హైకోర్టు ఇతరమైన చట్టబద్ధమైన హక్కుల విషయంలో కూడా హైకోర్టుకు రిట్లను జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే హైకోర్టులకు సుప్రీంకోర్టుల కన్నా రిట్లను జారీ చేసే విషయంలో మనకి ఎక్కువ అధికారాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది అనమాట. తర్వాత అయితే ఈ యొక్క చాలా ఈ రిట్లు అనేవి చాలా ప్రజల యొక్క ప్రాథమిక రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని మాత్రం మనము చెప్పచ్చు. భారతదేశంలో ఈ హైకోర్టులకు ఇటువంటి అధికారము 13 మరియు 226వ అధికరణల ప్రకారం లభిస్తోంది. 13 మరియు 226వ అధికరణ ప్రకారము ఈ యొక్క రిట్లను జారీ చేసే అధికారము మనము లభిస్తుందని మనము చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం. తర్వాత అప్పీళ్ల విచారణ అధికారం. నెక్స్ట్ అధికారం గురించి మాట్లాడుకోవాలంటే మనము అప్పీళ్ల విచారణ అధికారం గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇది ఏంటంటే మనకి సివిల్ మరియు క్రిమినల్ అధికారాల గురించి క్రిమినల్ పరమైన ఈ యొక్క అప్పీళ్లను స్వీకరిస్తుంది హైకోర్టు దిగువ న్యాయస్థానాల నుండి. అయితే అందులో ముందుగా మనము సివిల్ విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. సివిల్ విషయాలను అంటే మనము సివిల్కి సంబంధించిన సివిల్ కోర్టుకు అంటే సివిల్ కేసులకు సంబంధించి వాస్తవాలకు సంబంధించి అలాగే చట్టాలకు సంబంధించి జిల్లా న్యాయస్థానాలు కావచ్చు, అదనపు జిల్లా న్యాయస్థానాలు కావచ్చు, లేకపోతే ఇతర దిగువ న్యాయస్థానాలకు కావచ్చు వచ్చిన చట్టానికి సంబంధించిన తీర్పులు వాటికి సంబంధించి వాటి విలువలకు సంబంధించి ఆ తీర్పులకు సంబంధించిన విలువలకు సంబంధించి ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సంబంధించి మొదటి అప్పీళ్లగా ఈ యొక్క హైకోర్టు స్వీకరిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత అదే విధంగా చట్టములకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన న్యాయస్థానాలు లేకపోతే ఇతర న్యాయస్థానాలు ఆ న్యాయస్థానాలకు చట్టాలకు సంబంధించి వచ్చే ప్రశ్నలకు ఆ ఉత్తర్వుల ద్వారా అవి ఇచ్చే ఉత్తర్వుల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రశ్నలను మరి ఈ యొక్క హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే దీన్ని రెండవ అప్పీల్ అయితే ఇందాకలేమో అవి వాస్తవ నిజ నిర్ధారణకు సంబంధించిన మొదటి తరహా అప్పీళ్లకు సంబంధించి మాట్లాడుకుంటే అది నిజ నిర్ధారణ వాస్తవాలకు సంబంధించి ఉంటుంది. ఈ రెండో తరహా అప్పీళ్లలో నిజ నిర్ధారణ వాస్తవాలకి సంబంధించి ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. అలాంటి వాటిని రెండో రకమైన అప్పీళ్లుగా మనము చెప్పుకోవచ్చు. ఇది సివిల్ కేసులకు సంబంధించి. ఇక తర్వాత కలకత్తా, ముంబై, మద్రాస్ ఈ యొక్క కేసుల్లో ఏమవుతుందంటే సివిల్ సంబంధించి ఏకసభ్య న్యాయమూర్తి అంటే ఏకసభ్యుడిగా ఉండే న్యాయమూర్తి ఒకే సభ్యుడిగా ఉండే న్యాయమూర్తి ఇచ్చే తీర్పుని అదే న్యాయస్థానంలో ఉన్న మరొక డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకోవచ్చు. దీని అంతర్గత అప్పీల్ అనొచ్చు. ఇది కేవలం 3 దగ్గర మనకి కనిపిస్తాయి: కలకత్తా, మద్రాస్ మరియు బాంబే. నిజం చెప్పాలంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ 3 పేర్లు వినంగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే 1862లో తొలిసారిగా ఈ హైకోర్టులు ఏర్పడ్డాయి అన్నమాట. ఫస్ట్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా మరి కోల్కతా, మద్రాస్, ముంబై. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు 1866లో ఏర్పడింది. ఇంకా క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఏర్పరచుకుంటూ ప్రతి ప్రావిన్స్ కు ఒక హైకోర్టును ఏర్పరిచారు. అది తర్వాత భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. సరే, అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 ముందు ఏర్పడ్డాయి పురాతనమైన కోర్టు మన భారతదేశంలో. కాబట్టి ఈ 3కి సంబంధించి ఈ 3 కూడా అంటే ఈ 3 హైకోర్టులు కూడా ఈ 3 హైకోర్టులకి ఈ అంతర్గత అప్పీల్ స్వీకరించే అధికారం ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్ కావచ్చు, అలాగే ఇతర ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను
మరి ట్రిబ్యునల్స్ ఈ తీర్పులను ఇవి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అధికారం ప్రతి ఉద్యోగికి కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇది కూడా ఒక ముఖ్యమైన అప్పీల్ గా మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్రిమినల్ అప్పీల్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే క్రిమినల్ అప్పీల్. ఇది ఒక రకమైన అప్పీల్. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని చెప్పాను నేను మీకు, క్రిమినల్ అప్పీల్. ఇది ఈ క్రిమినల్ సంబంధమైన అప్పీల్ విషయానికి వస్తే సెషన్స్ కోర్టు, అదనపు సెషన్స్ కోర్టు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కనుక ఒక కారాగార శిక్షను కనుక ఒక వ్యక్తికి విధిస్తే అతను ఖచ్చితంగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మరణ శిక్షను కూడా ధృవీకరిస్తుంది. కింది న్యాయస్థానాలు ఒకవేళ మరణ శిక్షను విధిస్తే అది అప్పీల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ శిక్షను ధృవీకరించే అధికారం ఖచ్చితంగా హైకోర్టు ధృవీకరిస్తేనే ఆ శిక్ష అమలవుతుంది. ఒకవేళ మరణ శిక్షను కనుక హైకోర్టు ధృవీకరించకపోతే అది ఆ శిక్షను అమలు చేయరాదు. ఇది ఒక విస్తృతమైన అధికారం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఈ విస్తృతమైన అధికారం ఉంది. తర్వాత అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో రావడం జరిగింది. అయితే అదనపు సెషన్ కోర్టు కావచ్చు, తర్వాత మెట్రోపాలిటన్ కోర్టులు కావచ్చు, ఇలాగా వీరందరూ ఇచ్చే తీర్పులకు సంబంధించి కూడా మరి హైకోర్టులో మనము అప్పీల్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఇతర న్యాయస్థానాలు, ఈ రెండే కాదు, ఇతర న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను కూడా ఈ దిగువ స్థానాలకు సంబంధించిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను మరి హైకోర్టులో ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అధికారము ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అటువంటి అధికారం ఉందన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనము చూడాల్సింది నెక్స్ట్ అధికారము పర్యవేక్షణ అధికారము, సూపర్వైజరీ పవర్స్. ఎవరి మీద ఎవరు పర్యవేక్షణ చేస్తారు? హైకోర్టు కింది న్యాయస్థానాలపై మరి తన యొక్క అంటే ఆ విధమైన ఏమంటారు పర్యవేక్షించే అధికారం దిగువ న్యాయస్థానాలపై ఉంటుంది. ఇవి పరిపాలనా పరమైనవి కావచ్చు, న్యాయపరమైనవి కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు. సరే, ముందు ఎటువంటి పర్యవేక్షణ చేస్తుందో చూద్దాం. అంటే కింద దిగువ స్థానాల నుంచి రిటర్న్లను తెప్పించుకునే అధికారము హైకోర్టుకు ఉంటుంది. దిగువ స్థానాల నుంచి రిటర్న్లు తెప్పించుకునే అధికారము హైకోర్టులకు ఉంటుంది. అలాగే ఆ కింది న్యాయస్థానాల యొక్క ఆచరణకు సంబంధించిన కార్యక్రమాలకు ఎటువంటి సూత్రాలు ఉండాలి, అవి ఏ విధంగా పనిచేయాలి అనే నియమ నిబంధనలు కావచ్చు, సూత్రాలను కావచ్చు, వాటిని హైకోర్టే మరి తయారు చేస్తుంది అన్నమాట. అలాగే అంతేకాకుండా అలాగే మరి జమా ఖర్చులు, తర్వాత ఎంట్రీలు, ఇవన్నీ కూడా మరి చేయవలసి ఉంటుంది కింది న్యాయస్థానాలు. వాటికి సంబంధించి నమూనా పత్రాలు కావచ్చు, రికార్డులు కావచ్చు, ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఒక మార్గదర్శకం ఇచ్చి వాటిని రూపొందించే అధికారం కూడా మరి ఈ యొక్క వీటిని అంటే ఈ హైకోర్టులకే ఇటువంటి అధికారం కూడా ఉందన్నమాట. ఆ విధమైన రికార్డులను రూపొందించే అధికారం. వాటిలో పనిచేసే షరీఫ్లు కావచ్చు, గుమ్మస్తాలు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవడానికి అవసరమయ్యే ఫీజులు ఎంత వసూలు చేయాలి, క్లయింట్ల వద్ద ఎంత ఫీజులు వసూలు చేయాలి, ఇవన్నీ విషయాలన్నిటినీ కూడా మరి వాటిపై నియమ నిబంధనలు రూపొందించే అధికారం కూడా హైకోర్టుకు ఉంటుందన్నమాట. ఈ విధంగా విస్తృతమైన పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయని మాత్రం మనము చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దిగువ స్థాయి న్యాయస్థానాలపై ఎటువంటి అధికారం ఉంది. ఈ యొక్క అది పర్యవేక్షణ అని చెప్పుకున్నాము. ఇప్పుడు నియంత్రణ ఏం చేస్తుంది? అది పర్యవేక్షణ. ఇప్పుడు కంట్రోల్ ఎలా చేస్తుంది?
ఈ విధమైన కంట్రోల్ ఏ విధమైన కంట్రోల్ చేస్తుంది లోవర్ కోర్ట్స్ పై హైకోర్టు ఏ విధమైన కంట్రోలింగ్ అనే అథారిటీని కలిగి ఉంటుంది అనేది మనము చూడాల్సి ఉంటుంది. అలాగే అయితే జిల్లా న్యాయమూర్తుల యొక్క సెలవులు కావచ్చు, బదిలీలు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, సర్వీసుల అలాగే ఇతర సర్వీసులలోని నియామకాలకు సంబంధించి గవర్నర్కు సలహా సూచనలను ఇస్తుంది. అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, కింది న్యాయస్థానాలకు సంబంధించిన న్యాయమూర్తుల నియామకం కావచ్చు, వారి ప్రమోషన్ కావచ్చు, ఇవన్నీ ఎవరి పేరిట ఈ యొక్క ఉత్తర్వులు జారీ అవుతాయంటే గవర్నర్. అయితే గవర్నర్ ఎవరిని సంప్రదించాలి? హైకోర్టుని సంప్రదించాలి. అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యంగా కింద న్యాయమూర్తులను నియమించే విషయంలో. అలాగే వారి సెలవులు కావచ్చు, వారి ఇతర సర్వీస్ నిబంధనలు కావచ్చు, వారి పదోన్నతి కావచ్చు, ఈ విషయాలన్నిటినీ కూడా మరి వాటి విషయంలో సలహా సూచనలను గవర్నర్ కు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా హైకోర్టులో మరి సంప్రదించవలసి ఉంటుంది ఆ రాష్ట్ర గవర్నర్. అలాగే తర్వాత అంతేకాకుండా ఈ జ్యుడిషియల్ సర్వీస్ లో ఉండే జిల్లా న్యాయమూర్తులే కాదు, జ్యుడిషియల్ సర్వీస్ లో ఉండే ఉద్యోగులందరూ కూడా సభ్యుల యొక్క పోస్టులు కావచ్చు, లీవులు మంజూరు కావచ్చు, వారి బదిలీలు కావచ్చు, వారి పదోన్నతులు కావచ్చు, ఇలాంటి సర్వీస్ నిబంధనలన్నిటినీ కూడా హైకోర్టు మరి రూపొందిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంతకు ముందేమో న్యాయమూర్తుల గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు న్యాయమూర్తులు కాని వారు కూడా ఉంటారు కదా జ్యుడిషియల్ సర్వీస్ లో, వారికి సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ కూడా మరి హైకోర్టే నిర్ధారిస్తుంది, హైకోర్టే రూపొందిస్తుంది. తర్వాత అలాగే ఒకవేళ కనుక దిగువ న్యాయస్థానాలు విచారణ జరుపుతున్న సందర్భంలో ఆ కేసుకి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధత కానీ శాసనబద్ధత కానీ ఉంది అని చెప్పి ఒకవేళ కనుక హైకోర్టు భావిస్తే ఎవరు అప్పీల్ చేయకుండానే ఆ కేసును తన వద్దకు తెప్పించుకుని కొన్ని సందర్భాల్లో తానే విచారణను కొనసాగిస్తుంది. ఆ కేసును కిందికి న్యాయస్థానాల నుంచి స్వీకరించి తానే స్వయంగా ఆ కేసును విచారణ జరుపుతుంది. కొన్ని సందర్భాలలో ఏం చెప్తుందంటే కింది న్యాయస్థానాలకు ఏం చేస్తుందంటే ఆ శాసనాత్మకమైన పరమైన ఆ కేసులో శాసనాత్మక అంశానికి సంబంధించిన రాజ్యాంగ పరతను నిర్ణయించి దానికి అనుగుణంగానే కేసును విచారించాలి అని చెప్పి కింది న్యాయస్థానాలకు ఆదేశాలు కూడా ఇస్తుంది. అలాంటి కేసులను కింది న్యాయస్థానాల నుంచి తీసుకోవచ్చు, స్వయంగా తీసుకుని తానే విచారించవచ్చు హైకోర్టు, లేదా దానికి సంబంధించిన రాజ్యాంగబద్ధతను నిర్ణయించి ఆ పరిధిలోనే ఆ కేసును మరి విచారించాల్సిందిగా మరి కింది కోర్టులకు ఆదేశం కూడా ఇవ్వవచ్చు అనమాట. అలా నియంత్రిస్తూ ఉంటుంది అనమాట దిగువ న్యాయస్థానాలను. అలాగే నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా మనం చెప్పుకోవాలి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటి, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి అనేది మనము డిస్కస్ చేద్దాం. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే నథింగ్ బట్ సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారాలు విధులు ఉన్నాయో ఈ విషయంలో హైకోర్టు కూడా తన భౌగోళిక పరిధిలో అలాంటి అధికారాలు విధులు ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. ఏంటది అంటే తాను ఇచ్చిన తీర్పులను కావచ్చు, ప్రొసీడింగులను, ఇవన్నిటిని పత్రాలుగా ఒక రిటర్న్ డాక్యుమెంట్స్ గా భద్రపరిచి రికార్డుల రూపంలో వాటిని నమోదు చేసి వాటి ఒక రిటర్న్ డాక్యుమెంట్స్ గా పత్రాలుగా భద్రపరుస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? భవిష్యత్తులో అలాంటి కేసులే అలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఇంతకుముందు తానిచ్చిన తీర్పులు మార్గదర్శకంగా ఉంటాయి. ఇవి కేవలం తానిచ్చిన మరి తనకు అంటే తాను ఇచ్చిన తీర్పులేనా అంటే తానిచ్చిన తీర్పులు తనకే ఉపయోగపడతాయంటే కాదు, కింది న్యాయస్థానాలకు కూడా ఇటువంటి తీర్పులు, ఇటువంటి పత్రాలు, ఇటువంటి రికార్డ్స్
మార్గదర్శకంగా కింది న్యాయస్థానాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే కోర్టు ధిక్కారానికి పాల్పడినప్పుడు ఈ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారాన్ని ఉపయోగించి మరి ఆ ఈ శిక్షలను కూడా విధించడం జరుగుతుంది. కోర్టు ధిక్కార శిక్షలను కూడా పాల్పడిన వాళ్ళకి శిక్షలను కూడా విధించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది భారత రాజ్యాంగంలో 215వ అధికరణ ఇటువంటి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారాన్ని హైకోర్టులకు ఇవ్వడం జరుగుతుంది. 129వ అధికరణ ఏమో సుప్రీంకోర్టుకు, 215వ అధికరణ ఏమో హైకోర్టుకు ఈ విధమైన కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఈ కోర్ట్ ఆఫ్ అయితే ఇక్కడ మనము ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ లో 2 రకాలు ఉంటాయి. కోర్టు ధిక్కార నేరం అనేది 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి క్రిమినల్, ఒకటి సివిల్ పరమైనవి, 2 సివిల్ పరమైన ధిక్కారము, రెండోది క్రిమినల్ పరమైన ధిక్కారము. ఏది సివిల్ పరమైన ధిక్కారం కిందకు వస్తుందంటే, ఒకవేళ ఒక వ్యక్తి గాని, ఒక సంస్థ గాని, ఇక ఇతర అధికారులు గాని హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించక వాటికి అవిధేయత చూపించి మొండిగా కనుక ప్రవర్తిస్తే దాన్ని సివిల్ పరమైన ధిక్కారంగా, కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తారు. అలా కాకుండా ఆ విధంగా కాకుండా మరొకటి ఉంటుంది. ఏంటంటే అది ప్రచురణల ద్వారా, అలాగే కోర్టు యొక్క అధికారానికి కళంకం తేవడం లేదా న్యాయస్థానాల కార్యవిధికి అడ్డుపడడం కానీ, న్యాయపాలనలో ఏ విధంగా అయినా జోక్యం చేసుకుంటే దీన్ని క్రిమినల్ పరమైన ధిక్కారంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అన్ని ప్రచురణలు అన్ని మరి కోర్టు గురించి మాట్లాడిన కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే మరి ఈ విధంగా మనం తీసుకోవచ్చా అంటే లేదు. ఆ విమర్శ అనేది సహేతుకంగా ఉందనుకోండి, అప్పుడు అది కోర్టు ధిక్కార నేరం కిందకి రాదు. లేకపోతే మాత్రం కోర్టు ధిక్కార నేరానికి కిందకే వస్తుంది అనమాట. ఈ విధంగా 2 రకాల మనకి 2 రకాలమైన కోర్టు ధిక్కారాలు కనిపిస్తాయి. ఒకటి సివిల్ మరియు క్రిమినల్. తర్వాత ఇక చివరిది అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత విలువైన అధికారం న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అధికారం భారతదేశంలో 13/226 ఈ 2 అధికరణలు ముఖ్యమైనవి. ఇవి చెప్పకనే మరి న్యాయస్థానాలకు ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం. న్యాయ సమీక్ష అధికారం అటు హైకోర్టుకు ఇవ్వడం జరిగింది, ఇటు సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. హైకోర్టులకు కూడా పార్లమెంటు లేదా శాసనసభలు లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము తయారు చేసే శాసనాలు కావచ్చు, అమలు చేసే శాసనాలు కావచ్చు, లేకపోతే విధానాలు కావచ్చు, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పే అధికారం ఈ హైకోర్టుకు ఉంది. అలా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే అటువంటి శాసనాలను లేదా విధానాలను అమలు చేయజాలం. కాబట్టి ఒక అంశం, ఒక శాసనం కావచ్చు, ఒక విధానం కావచ్చు, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించే అధికారాన్ని న్యాయ సమీక్ష అనవచ్చు. ఇది సుప్రీంకోర్టుకే కాదు, భారత రాజ్యాంగం హైకోర్టులకు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, దీనివల్ల కలిగే ఒక లాభం ఏంటంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కూడా పరోక్షంగా ఈ న్యాయ సమీక్ష అధికారం పరోక్షంగా ఏముంది, ప్రత్యక్షంగానే కాపాడుతుందని చెప్పొచ్చు. ఒక విధంగా రిట్లను జారీ చేస్తుంది. అలాగే రాజ్యాంగం ప్రజల స్వేచ్ఛ కోసం ఉంది కాబట్టి ప్రజల యొక్క స్వేచ్ఛకు వ్యతిరేకమైన మరి చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని తప్పనిసరిగా కోర్టులు కొట్టివేసే అధికారాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఆ విధంగా హైకోర్టులకు కూడా మరి న్యాయ సమీక్ష అధికారం అనేది భారత రాజ్యాంగం ఇవ్వడం అనేది చాలా మరి మనం అందరం కూడా చాలా సంతోషపడాల్సిన విషయంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత మరి ఇవన్నీ ఓకే, ఈ అధికారాలన్నీ ఉన్నాయి హైకోర్టు. ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఇంకొకటి ఇతర అధికారాల కింద మనం ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే, అవసరమైతే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా గవర్నర్ గా కూడా వ్యవహరించవచ్చు. ఏదైనా సందర్భం వస్తే, అలాంటి పరిస్థితులు వస్తే కూడా తాత్కాలికంగా వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్రపతి అనుమతి మేరకు, రాష్ట్రపతి యొక్క ఆదేశాల మేరకు తాత్కాలికంగానే.
ఇక తర్వాత మనం ఇంకొక విషయం చెప్పుకోవచ్చు ఏంటంటే, మరి ఇవన్నీ అధికారాలు విస్తృతంగా ఉన్నాయి, ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఎప్పుడు నిర్వహిస్తారు హైకోర్టులో ఉండే న్యాయమూర్తులు? వారికి స్వతంత్రత ఉన్నప్పుడు. మరి అటువంటి స్వతంత్రత మరి భారత రాజ్యాంగం ఇచ్చిందా అంటే ఖచ్చితంగా ఇచ్చింది. ఆ స్వతంత్రత ఉందా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ కింది అంశాల ద్వారా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి, నియామక పద్ధతి. నియామకం ఎలా జరుగుతుంది? మనందరికీ తెలుసు, రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర గవర్నర్లను సంప్రదించి అంతేకాకుండా ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను ఒక కలేజియం సలహా మేరకు మరి రాష్ట్రపతి ఈ విధంగా నియామకాలు చేస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు ఆ రాష్ట్ర పరిధిలో ఉండే హైకోర్టు న్యాయమూర్తుల మీద. సో వారు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం దొరుకుతుంది అనమాట. ఇంకా అలాగే పదవీ కాలం భద్రత అనేది ఇవ్వడం జరిగింది. వారిని యొక్క అంటే వారిని తొలగించడం అంత ఈజీ కాదు. 2 సభలు 2/3 వంతు మెజారిటీతో అని తొలగించాల్సి ఉంటుంది, ప్రత్యేక మెజారిటీతో. ఇంతవరకు ఒక్క హైకోర్టు న్యాయమూర్తి కూడా తొలగింపబడలేదు. ఇన్ని రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలోని హైకోర్టు చరిత్రను చూస్తే ఏ న్యాయమూర్తి తొలగించబడలేదు అంటే దాన్ని బట్టి చెప్పచ్చు వారికి ఎంత పదవీ భద్రత అనేది ఇవ్వబడింది అనేది. ఇది ఖచ్చితంగా వారు తీర్పులను ఇచ్చేటప్పుడు వారికి భయం లేకుండా వారి యొక్క తీర్పులను ఒకరికి అనుకూలంగా ఇవ్వకుండా నిష్పాక్షికంగా తీర్పులు ఇవ్వడానికి ఇటువంటి పద్ధతులు, ఇటువంటి కఠినతరమైన అభిశంసన తీర్మానాలను కఠినతరం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అది మన భారత రాజ్యాంగం మరి మన హైకోర్టులకు ఇవ్వడం జరిగింది. తర్వాత నిర్ణీత సర్వీస్ కమిషన్ అనేవి, సర్వీస్ నియమ నిబంధనలు అనేవి ఇవ్వబడ్డాయి. అంటే వారి యొక్క జీతభత్యాలను, ఫర్ ఎగ్జాంపుల్ వారి జీతభత్యాలను ఎవరి పడితే వారు తగ్గించడానికి వీల్లేదు. కేవలం అత్యవసర ఆర్థిక పరిస్థితి విధించినప్పుడు మాత్రమే వారి జీతాలు తగ్గించబడతాయి. ఇంకా మిగిలిన సమయంలో ఖచ్చితంగా వారి యొక్క తీర్పులను మరి వారి యొక్క సర్వీస్ కండిషన్స్ ను మార్చే అధికారం పార్లమెంట్కి లేదు. కేవలం వారి యొక్క జీతభత్యాలను పెంచడమే తప్ప తగ్గించే అధికారం మరి ఎవరికి లేదని మనము చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే సంచిత నిధి ద్వారా వ్యయము అనేది సంచిత నిధి ద్వారానే వారి జీతభత్యాలు అనేది మొత్తం ఉద్యోగులకు మరియు న్యాయమూర్తులకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది రాష్ట్ర గవర్నర్ అధీనంలో ఉంటుంది. ఈ విధంగా ఒక స్వతంత్రత అనేది ఎవరి అంటే ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద, కార్యనిర్వహణ శాఖ దయాదాక్షిణ్యాల మీద, ముఖ్యంగా మంత్రి మండలి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా వారి యొక్క జీతభత్యాలు అనేది ఇవ్వడం అనేది వారి స్వతంత్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఎక్కడా కూడా న్యాయమూర్తుల యొక్క అంటే తీర్పులు ఇచ్చే విషయంలో వారి యొక్క ప్రవర్తన, వారి తీర్పునిచ్చే పద్ధతిలో ఉండే వారి ప్రవర్తనను ఎక్కడా కూడా చర్చించడానికి వీల్లేదు. చర్చించచ్చు అంటే ఎప్పుడు చర్చించచ్చు? కేవలం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే చర్చించవచ్చు. అంతే తప్ప మిగిలిన సమయాల్లో వారినిపై వ్యాఖ్యానాలు అనేవి చేయడానికి వీల్లేదన్నమాట. తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత కేవలం వారు ఏదైనా సుప్రీంకోర్టులో వారు మరి పదవి విరమణ పొందిన తర్వాత న్యాయవాదిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ హైకోర్టులో కానీ ముఖ్యంగా సుప్రీంకోర్టులో కానీ వారు న్యాయవాదులుగా పనిచేయవలసి ఉంటుంది. కానీ వారు ఇతర వ్యక్తిగతమైన లాయర్లుగా పనిచేయడానికి మాత్రం అవకాశం ఉండదు. దీనివల్ల ఏమిటంటే రాగద్వేషాలకు, తర్వాత ఒకరికి అనుకూలమైన తీర్పులు ఇవ్వకుండా మరి సుప్రీంకోర్టులో న్యాయవాదులుగా పనిచేసే అవకాశం మాత్రమే ఇవ్వడం అనేది మరి వారి యొక్క నిష్పాక్షికమైన తీర్పులకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. తర్వాత న్యాయ ధిక్కారానికి శిక్షణ ఇచ్చే అధికారం ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. న్యాయ ధిక్కారానికి శిక్షలను ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. మీకు చెప్పాను కదా, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారం ఉంటుంది. దీని ధిక్కారం ఎవరైతే న్యాయమూర్తుల తీర్పులను ధిక్కరిస్తారో వాళ్ళని శిక్షించవచ్చు అని. ఇది దీనివల్ల ఏమవుతుందంటే న్యాయమూర్తులు స్వతంత్రంగా తీర్పులు ఇవ్వడానికి, వారు చాలా అంటే విశ్వాసంతో తీర్పులు ఇవ్వడానికి ఒక మంచి అధికరణగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఏ చట్టం ముందు ఎవరైనా సమానమే. చట్టంలో ఎవరు తప్పు చేసినా మరి కోర్టు ధిక్కార నేరానికి వారిని మరి ఆ విధంగా వారిని శిక్షించే అధికారం ఇవ్వడం అనేది
వారి యొక్క పదవి భద్రతకు వారి యొక్క తీర్పుల నిష్పాక్షికతకు మరి కారణం అవుతుందని మనము చెప్పొచ్చు. తర్వాత ఏ కార్యనిర్వహణ శాఖ అధికారం లేకుండానే ప్రధాన న్యాయమూర్తి యొక్క ఆధ్వర్యంలోనే ఆ కోర్టుకు సంబంధించిన ఉద్యోగస్తులను నియమించుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దీని ద్వారా ఏంటంటే కార్యనిర్వహణ శాఖ ఇన్ఫ్లుయెన్స్ అనేది, ప్రభావం అనేది మరి కోర్టులపై ఉండకుండా స్వతంత్రంగా ఆ యొక్క కోర్టులు పనిచేసే విధంగా ఈ యొక్క తీర్పులని అంటే ఈ యొక్క ఏర్పాటు అనేది పనిచేస్తుందని మనము చెప్పచ్చు. తర్వాత దాని పరిధిని తగ్గించే అధికారం ఎవరికీ లేదు. హైకోర్టుల యొక్క పరిధిని తగ్గించే అధికారము ఎవరికీ లేదు. నిజం చెప్పాలంటే వాటి అధికార పరిధిని ఇంకా పెంచే అధికారం పార్లమెంటుకు ఉంది తప్ప ఆ అధికార పరిధిని తగ్గించే అధికారం మాత్రం భారత రాజ్యాంగం ఎక్కడా కూడా ఇవ్వలేదు ఏ సంస్థకు. ఇది చాలా ముఖ్యం వాటి యొక్క స్వతంత్రతకు. ఇక తర్వాత చివరిది కార్యనిర్వహణ శాఖ నుంచి ఏర్పాటు చేయాలనే ఆదేశ సూత్రాలు చెప్తోంది మనకి. కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయాలి అని చెప్పి 50వ రాజ్యాంగ అధికరణ మనం గమనిస్తే కనిపిస్తుంది మనకి. ఇది కార్యనిర్వహణ శాఖ నుంచి వేరు చేయాలి న్యాయశాఖ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎంత ఆ ఆదేశ సూత్రాన్ని మరి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది మన ప్రభుత్వాలు. సో కాబట్టి ఇది న్యాయశాఖ యొక్క స్వతంత్రతను కాపాడడానికి, ముఖ్యంగా హైకోర్టు యొక్క మరి స్వతంత్రతను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా హైకోర్టుల యొక్క స్వతంత్రతకు అనేక చర్యలు మన రాజ్యాంగం తీసుకోవడం జరిగింది వాటిని కాపాడడానికి. అందుకనే భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య విలువలు, భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఈ విధమైన స్వతంత్రతను హైకోర్టులకు లేదా సుప్రీంకోర్టులకు ఇవ్వబడిన స్వతంత్రత వల్ల కాపాడబడుతోందని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, సందేహం ఏమీ లేదనమాట. ఈ విధంగా హైకోర్టుల యొక్క విస్తృతమైన అధికారాలు దాని భౌగోళిక పరిధిలో అది ఖచ్చితంగా అంటే దానికి తనకున్న రాష్ట్ర ఒక ఉమ్మడి హైకోర్టులు అయితే 1 లేక 2 రాష్ట్రాలు, లేదా దానికి ఎన్ని రాష్ట్రాలకు అధికారం ఇవ్వబడిందో అంత భౌగోళిక పరిధి వరకు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను కూడా జరిగింది. ఉమ్మడి 1 లేదా 2 రాష్ట్రాలు మరియు లేదా ఒక రాష్ట్రము లేదా ఇంకొక కేంద్రపాలిత ప్రాంతము, ఈ విధంగా కలిపి ఒక ఉమ్మడి హైకోర్టును ఏర్పరచడం జరిగింది. సో ఏ ప్రాంతాలకైతే ఇటువంటి హైకోర్టులను ఏర్పాటు చేయబడిందో ఆ ప్రాంతాలంతా కూడా తన యొక్క అధికార పరిధి అనేది విస్తృతం అవుతుంది అని మనము చెప్పవచ్చు అనమాట. ఆ విధంగా హైకోర్టులు మరి తన 2వ స్థాయిలో, అంటే మొదటి అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు, మధ్య స్థాయిలో మరి హైకోర్టులు తమ యొక్క అధికారాన్ని విస్తృతంగా చలాయించడమే కాకుండా దిగువ న్యాయస్థానాలకు కూడా అది ఒక మార్గదర్శకంగా నిలుస్తూ భారత రాజ్యాంగాన్ని, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైకోర్టులకు కూడా భారత రాజ్యాంగాన్ని న్యాయ సమీక్ష అధికారం కావచ్చు, రిట్లను జారీ చేసే అధికారం కావచ్చు, ఇవన్నీ ఉండడం వల్ల, హైకోర్టులకు కూడా ఇవ్వడం వల్ల భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా హైకోర్టులు కూడా అధికారం ఇవ్వడం అనేది మన భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క వారి యొక్క దూరదృష్టికి మనము చాలా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆలోచనకు ఈ యొక్క హైకోర్టులకు కూడా భారత రాజ్యాంగ పటిష్టతను కాపాడే అవకాశం ఇవ్వడం అనేది వారి యొక్క ప్రతిభకు, వారి యొక్క ముందు చూపుకు ఇది ఒక నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.